హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఇన్స్టెంట్ రాగి దోశ ఎలా ఈజీగా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చో నేనైతే మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఒక కప్పు రాగి ఫ్లవర్ తీసుకుంటున్నాను, అంటే రాగి పిండి యాడ్ చేసుకున్నాను. అండ్ దానికి వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ ఉంటుంది కదా, నార్మల్ ఇంట్లో దొరికే ఉప్మా రవ్వ యాడ్ చేస్తున్నాను. అండ్ దానితో పాటు ఒక 2 టేబుల్ స్పూన్ వచ్చేసి బియ్యం పిండి తీసుకుంటున్నాను. సో బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల దోశ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది. సో అందుకోసం అయితే ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. అండ్ ఒక 2 టేబుల్ స్పూన్ కర్డ్ కూడా తీసుకుంటున్నాను. కర్డ్ యాడ్ చేయడం వల్ల దోశ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో అందుకని నేను ఒక 2 టేబుల్ స్పూన్ కర్డ్ అయితే తీసుకుంటున్నాను. అండ్ అలాగే ఒక చిన్న టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే లమ్స్ ఏమీ లేకుండా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్ బ్యాటర్ లాగా స్లోగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. నార్మల్ దోశ బ్యాటర్ ఉంటుంది కదా, సేమ్ అదే కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. అండ్ ఈవెన్ కొంచెం పల్చగా అయినా కూడా పర్లేదు, దోశ అనేది చాలా బాగా క్రిస్పీగా వస్తుంది రాగి దోశ. సో అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టి 30 మినిట్స్ అయితే పక్కన ఉంచాలి దాన్ని, అంటే కొంచెం నాననివ్వాలి ఒక 30 మినిట్స్ పాటు. అండ్ అలా 30 మినిట్స్ నార్మల్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవడమే. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టి ప్యాన్ అనేది బాగా హీట్ అవ్వాలి. బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే దోశ బ్యాటర్ అనేది దాని మీద దోశలాగా స్ప్రెడ్ చేయాలి. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రాగి దోశ బ్యాటర్ని నేనైతే ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. నేను కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువ యాడ్ చేస్తున్నాను ఈ దోశకి, ఎందుకంటే కార్నర్స్లో ఆయిల్ యాడ్ చేయడం వల్ల దోశ అనేది బాగా క్రిస్పీనెస్గా ఉంటుంది కార్నర్స్. అండ్ అలా ఫస్ట్ అయితే ఒక పక్క బాగా కాలనివ్వాలి. అలా వన్ సైడ్ బాగా కాలాక సెకండ్ వైపు కూడా ఫ్లిప్ చేసుకొని స్లోగా సెకండ్ వైపు కూడా బాగా రోస్ట్ అవ్వనివ్వాలి. అండ్ అలా 2 సైడ్స్ బాగా రోస్ట్ అయ్యాక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే వేడిగా. అండ్ ఇన్ కేస్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రూటెడ్ విత్ అను ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ రెసిపీస్. థ్యాంక్ యూ.